అందరికీ నమస్కారం. నేను ఒక డిఎస్సి అభ్యర్థిని. గత కొద్ది రోజులుగా డిఎస్సి పోస్ట్పోన్ చేయాలని ఎంతోమంది ధర్నాలు చేయడం జరుగుతుంది. అండ్ ఇదంతా కూడా మన రాష్ట్ర సీఎం అయిన రేవంత్ రెడ్డి గారికి తక్కువ అర్థం అవ్వడం కూడా జరుగుతుంది. ఇందులో ఏ పార్టీ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. కేవలం నిరుద్యోగులే తమ బాధను వ్యక్తపరచుకోవడానికి బయటకు వచ్చి ఇలా మాట్లాడదామని వచ్చి ఉన్నారు. కానీ పోలీసులేమో అది నిరసనలు లైక్ ధర్నాలు అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నారు. కనీసం ఆ బాధను వినడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. బాధ చెప్పుకుందామన్నా కూడా వినే నాదుడే లేడు. ఇంకా మీడియా కూడా చాలా వరకు కరెక్ట్గా సమాచారం తెలుసుకోకుండా గ్రూప్ 2కి మరియు డిఎస్సికి లింక్ పెట్టడం జరుగుతుంది. మేము కోరుకుంటుంది ఏంటంటే గత జూన్ నెలలో అసలు లైన్గా ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. ఫస్ట్ మే 30 లైక్ మే 20 నుంచి టెట్ ఎగ్జామ్ జరిగింది. అది జూన్ 2 దాకా కూడా జరిగింది. దాని తర్వాత హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్స్, దాని తర్వాత డిఏఓ ఎగ్జామ్స్, మళ్ళీ సీటెట్, ఇలా అన్నీ కంటిన్యూస్గా జరగడం మరియు వాటన్నిటికి కూడా డిఫరెంట్ సిలబస్ ఉండడం వల్ల దానికే చదవడం వల్ల ఇప్పుడు డిఎస్సికి ఉన్న సిలబస్ని రివిజన్ చేయాలన్నా కానీ మ్యాక్సిమం టైం పడుతుంది. అండ్ సిలబస్ చూస్తే చాలా ఉంది. దాన్ని సిలబస్ కాపీని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. దెన్ ఆఫ్టర్ ఆ కంటిన్యూస్ ఎగ్జామ్ వల్ల మెంటల్ ప్రెషర్కి గురయ్యి సరిగ్గా చదవలేకపోతున్నాము. ప్లస్ డిఎస్సి కూడా కొద్దిగా ముందుకు పోస్ట్పోన్ చేస్తే మాత్రం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మధ్యలో ఎగ్జామ్స్కి కూడా మినిమం టైం గ్యాప్ లేకుండా పెట్టి ఉన్నారు. ఆ మినిమం టైం గ్యాప్ పెట్టి ఉన్నా కూడా మేము పోస్ట్పోన్ కానీ దేనికి కానీ అడగకపోతుండే. అండ్ ఇందులో కూడా ఏ పార్టీ ఇన్వాల్వ్ అవ్వలేదు. అండ్ ఏ కోచింగ్ సెంటర్స్ కూడా మమ్మల్ని ఇలా చేయండి అలా చేయండి అని మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదు. ఇంకా టైం ఇస్తే కంప్లీట్గా సిలబస్ కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా రివిజన్ కూడా టైం అవసరము. ఓన్లీ చదువుకొని వెళ్తే మాత్రం అసలు రాయలేము. కనీసం రివిజన్కి కూడా టైం ఉండాలి. యాక్చువల్గా అయితే రూల్స్ ప్రకారం అయితే టెట్కి మరియు డిఎస్సికి 45 days టైం గ్యాప్ ఉండాల్సి ఉంటుంది. కానీ అలాంటిదేం లేకుండా జస్ట్ 36 daysలో చదువుకొని రివిజన్ చేసి రాయడం అనేది ఇంపాసిబుల్. తర్వాత ఇక్కడ మనకు ప్రజాస్వామ్య దేశమే ఇది. చెప్పుకోవడానికి అవకాశం ఉంది, కానీ చెప్తుంటే వినే నాదుడే లేడు. వినడానికి కనీసం సీఎం గారు కూడా స్పందించటలేదు. అలాగే ఎంతోమంది కాల్స్ చేసి ఉన్నాము, వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు. కానీ అసలు పాజిటివ్ రియాక్షన్ ఉందో లేదో మాకైతే తెలీదు. కనీసం మా బాధ ఏంటో తెలుసుకోవడానికి కూడా గవర్నమెంట్ ప్రయత్నించడం లేదు. అప్పుడు నిరుద్యోగుల వల్లనే నిరుద్యోగులను కలిసి మాట్లాడి గెలిచినామని వాళ్ళే చెప్పి ఉన్నారు. మరి అలాంటి నిరుద్యోగులే ఇప్పుడు కనీసం చర్చలకు రమ్మని అడుగుతుంటే కూడా కనీసం గవర్నమెంట్ మా వైపు కూడా చూడట్లేదు. ఇంకా వేరే పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయని నిందలు వేస్తున్నారు. మేము కోరుకుంటుంది పోస్ట్పోన్ మాత్రమే. పోస్ట్పోన్ ఇస్తే మాత్రం చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు ఈ ఎగ్జామ్ కోసం, దానికి ఒప్పుకుంటాం. కానీ ఇలా కంటిన్యూస్ ఎగ్జామ్స్ అండ్ డిఫరెంట్ సిలబస్ ఉండడం వల్ల అస్సలే టైం లేదు. సో ఆ టైం ఉంటే చదువుకొని మంచిగా రాస్తామని మేము మనవి చేసుకుంటున్నాము. అండ్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఇంకా ఎంతోమంది ఏడుస్తున్నారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి.